మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను. 6:50 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందేమని వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. వీడియో లాగ్ ఏమి ఉండదు, సో వీడియో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, మనం ముందుగా తెలుసుకునే ముందు నేను మంకుల్ చీరు అయితే సూపర్ టాప్ వచ్చేసి నేను చూసినంత వరకు 420 రూపాయల వరకు సూపర్ టాప్ అయితే వెళ్ళింది. అంగల్ మార్కెట్ కూడా 430 రూపాయలు. తర్వాత ఇది నేను అంగల్, అలాగే ములగల్ చీరు మార్కెట్ నేను చూసినంత వరకు. ఇంకా అలాగే మన మదనపల్లి స్టాక్ ప్రస్తుతానికి ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేసి చూడండి. సో ప్రస్తుతానికి అయితే స్టాక్ వచ్చేసి మన ముందుగా భాగ్యలక్ష్మి మండి లైన్లో దిగుమతి స్వల్పంగా తగ్గింది వచ్చేసి. అంటే ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే రెండుతో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. మళ్ళీ ఈ తర్వాత స్టాక్ వస్తే ఫిల్ అయిపోతుంది, ఆ 10% ఫిల్ అయిపోతుంది. ఒకవేళ స్టాక్ రాకపోతే నెట్తో పోల్చుకుంటే తగ్గుతుంది దిగుమతి వచ్చేసి. మరి రేట్లు కూడా ఏం రేట్లు ఉంటాయి ఏమన్నది చూడాల్సి ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి ఏం రేట్లు ఉంటాయో చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది మన మదనపల్లి మార్కెట్కి. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. మరి ఏం రేట్లు ఉంటాయో చూడాలి. నిన్న వేలంపాట్లు ఒక 50 రూపాయలు స్లోగా జరిగింది, 470 రూపాయలు సూపర్ టాప్. ఆ తర్వాత మళ్ళీ ఏం పెరగలేదు సూపర్ టాప్, అంతే 470 రూపాయలు. నిన్న అయితే మార్కెట్ ఒక 50 రూపాయల వరకు స్లోగా జరిగింది. ఇంకా మన మదనపల్లి మార్కెట్లో ఈరోజు ఏం రేట్లు ఉంటాయో చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా తక్షణ దాకా భూవరం బుకింగ్ వేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి, పూతరాలకొని సైడ్లో కొమ్మలకి, నందక కాయ సైల్కి, శనికి ఈ భూవరం వేరు వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, పైన నెంబర్లు కాల్ చేయొచ్చు.